వెస్టిండీస్ వేదికగా సౌత్ ఆఫ్రికాపై భారత్ వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్కు గుడ్ బై చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్లో ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. సంతోషంతోనే నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు రిటైర్మెంట్ పలుకుతున్నాను. నా దేశం కోసం అత్యున్నత ప్రదర్శన ఇచ్చాను. వన్డే టెస్ట్ ఫార్మాట్లలో కొనసాగుతా. టీ20 వరల్డ్ కప్ గెలవాలనే నా కల నిజమైంది. శనివారం వెస్టిండీస్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్లో జడేజా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అయితే భారత్ వరల్డ్ కప్ గెలవడంతో సంతోషంగా జడేజా తన అంతర్జాతీయ టీ20 కెరీర్ను ముగించాడు. ఎంఎస్ ధోని గారు నాయకత్వంలో జడేజా ఫిబ్రవరి 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. 15 సంవత్సరాల తన టీ20 క్రికెట్లో జట్టు ఆల్రౌండర్గా సత్తా చాటాడు. మొత్తం 74 టీ20 మ్యాచ్ల్లో 515 రన్స్ చేశాడు. అలాగే బౌలింగ్లో 54 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి టీ20 మ్యాచ్లో జడేజా 2 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్లో ఒక ఓవర్ వేసి 12 పరుగులు సమర్పించుకున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రవీంద్ర జడేజా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.